కాంగ్రెస్ సర్కారు చేయాల్సిన వాటిని శక్తికి మించి రిస్క్ తీసుకుని మరీ చేస్తున్నా చెప్పుకోవాల్సిన చోట చెప్పుకోలేకపోతుందా? మంచిని ప్రచారం చేయడంలో మంత్రులు ఎమ్మెల్యేలు వెనకబడున్నారా? దీని గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బాగా ఫీల్ అవుతున్నారా? ప్రత్యేకించి ఏ విషయంలో అంతలా ఫీల్ అవుతున్నారాయన? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక అంత రిస్క్ తీసుకున్న ఆ అంశం ఏది? ఆచి చికెన్ మసాలా. ఎస్సీ వర్గీకరణపై చాలా ఫోకస్డ్గా పనిచేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మరో వర్గం నుంచి ఇబ్బంది వస్తుందని తెలిసి కూడా ఎవరికీ నష్టం జరగకుండా వర్గీకరణను అమలు చేయాలన్న లక్ష్యంతో కమిషన్ వేసి సభలో బిల్లు పెట్టి ఆమోదముద్ర వేయించారాయన. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోని మొదటిసారి వర్గీకరణను అమల్లోకి తెచ్చారు. మంత్రి దామోదర రాజనరసింహ కూడా 2 నెలల పాటు ఎంతో రిస్క్తో వర్కౌట్ చేశారు. అన్ని వర్గాలను ఉపకులాల పెద్దలను పిలిచి మాట్లాడి ఎవరికీ నష్టం జరగకుండా అర్హులైన వారికి రిజర్వేషన్ ఫలాలు అందాలన్న టార్గెట్తో రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ఈ క్రమంలో ఇన్నాళ్లు రిజర్వేషన్ ఫలాలు అందని వర్గాలకు చెందిన విద్యార్థులు డాక్టర్స్ కూడా అయ్యారు. కానీ ఇంత చేసినా ఆ లబ్ధి పొందిన వర్గాల నుంచి ఆశించిన మద్దతు రావడం లేదన్న అసంతృప్తి పెరుగుతోందట ముఖ్యమంత్రికి. అలాగే సొంత పార్టీలో ఉన్న నాయకులు కూడా ఆయన వర్గాలను చేరుకోవడంలో, వారికి వివరించి చెప్పడంలో వెనకబడిపోయారన్న ఫీలింగ్ కూడా ఉందట ఆయనకు. ప్రభుత్వం పెద్ద నిర్ణయాలు తీసుకోవటం, వాటిని అమలు చేసేదాకా తీసుకెళ్లడం వరకు పరిమితమవుతారు ముఖ్యమంత్రి. కానీ ప్రతిఫలం అందిన వర్గాలకు ప్రభుత్వం తీసుకున్న రిస్కును, వాళ్లకు అనుగూరిన ప్రయోజనాన్ని చెప్పాల్సిన బాధ్యత మంత్రులు ఎమ్మెల్యేల మీద ఉంటుంది. కానీ రాష్ట్రంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు ఆ విషయంలో వెనకబడ్డారన్న అభిప్రాయంతో సీఎం ఉన్నట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందగానే మంత్రి దామోదర్ రాజనరసింహ కొంతమేర ప్రచారం చేయగలిగారు. కానీ దాని నియోజకవర్గ స్థాయికి తీసుకెళ్లడంలో పార్టీ, ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా వెనకబడ్డారన్న ఫీలింగ్లో ప్రభుత్వం ఉందట. పార్టీ అనుబంధ సంఘం కూడా దీన్ని పూర్తిగా విస్మరించింది. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో పార్టీ నేతల వ్యవహార శైలిపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. మాదిగ సామాజిక వర్గం చిరకాల వాంఛ నెరవేరిస్తే పార్టీ నేతలు దాన్ని సొంతం చేసుకోలేకపోయారన్న అభిప్రాయం బలపడుతోంది. మా వల్లే మాదిగలకు రాజకీయ ప్రాధాన్యం దక్కుతోందన్నది నిత్యం గాంధీభవన్లో చాలా మంది నాయకులు చెప్తూ ఉంటారు. కానీ ఆ వర్గానికి చేసిన మేలు గురించి మాత్రం క్షేత్రస్థాయిలో చెప్పకుండా ఎలాగా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అసలు చేసిన మంచి గురించి చెప్పుకోవడానికి ఎందుకు వెనకడుగేస్తున్నారో కూడా అర్థం కావటం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పార్టీ నాయకత్వం దీనిపై ఫోకస్ చేయాలని, కొత్తగా బాధ్యతలు తీసుకున్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అయినా జనాల్లోకి వెళతారా అనేది చూడాలంటున్నారు కాంగ్రెస్ లీడర్స్.